అన్నా నమస్తే అన్న. అన్న మీ పేరు? వీరేష్ అన్న. ఏ ఊరు అన్న? బసాపురం. మండలము? ఆదోని మండలం. జిల్లా అన్న? కర్నూలు జిల్లా. ఓకే అన్న, మీరు చేతిలో పట్టుకున్నారు కదా, ఏమందన్న అది? జీవారా. ఓకే, జీవారా తెచ్చుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారన్న? శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ ఆదోని, SVF ఆదోనిలో. ఓకే అన్న, ఎన్ని ఎకరాలకు తెచ్చుకున్నారన్న? 20 ఎకరాలకు తెచ్చుకున్నారు. ఓకే అన్న, ఈరోజు స్ప్రే చేస్తున్నారా? ఓకే, ఈరోజు స్ప్రే చేస్తున్నారు. ఓకే, మీ పొలంలో ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయన్న? ఓకే, ఇవన్నీ ఉన్నాయి. తెల్లదోమ, పచ్చదోమ, జిగి, పేను ఇవన్నీ ఉన్నాయి. ఓకే సరే అన్న, మీరు ఇవన్నీ సమస్యలకైతే జీవోరా అనే మందును కొట్టుకుంటున్నారు. ఓకే సరే అన్న, రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అబ్జర్వేషన్లో పెట్టండి, నేను మళ్ళీ వస్తాను ఒకరోజు. ఓకే సరే. మిక్స్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది జీవరా అనమాట, ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా అయితే ఉంది. సో ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి బసాపురం గ్రామంలోని ఆదోని బసాపురం 104 గ్రామంలోని వీరేష్ గారి పొలంలో అయితే ఉన్నాము. సో చూశారు కదా, ఈయనైతే ఈరోజు స్ప్రే చేస్తున్నాడు. స్ప్రే చేసిన తర్వాత అబ్జర్వేషన్లో ఒక 4 రోజులు ఉంచుతాము. అబ్జర్వేషన్ అయిన తర్వాత ఈ పొలానికి జీవరా అనే మందు ఏ విధంగా పనిచేసిందో మళ్ళీ మనం ఒక 4 రోజుల తర్వాత చూద్దాం. ఓకేనా? వీళ్ళు స్ప్రే చేసే విధానం చూడవచ్చు మనం. మొక్క బాగా తడిచేటట్టుగా ఒక 3 సార్లు పట్టుకొని అయితే వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ గమనించవచ్చు. ఇట్లా ఈ విధంగా మొక్క పూర్తిగా తడిచేటట్టు స్ప్రే చేసుకుంటే మనకి ఎటువంటి దోమ కానీ, పురుగు కానీ, పూతల పురుగు కానీ ఇలాంటివన్నీ అరికట్టవచ్చు అనమాట. స్ప్రేయింగ్ అనేది ఈ విధంగా చేయాలన్నమాట. మొక్క అనేది పూర్తిగా ఈ విధంగా తడిచిపోవాలి. సో ఈ విధంగా ఇక్కడ గమనించవచ్చు. దీనికైతే జిగి నల్లి, అలాగే పిన్నె నల్లి కూడా ఉంది. అలాగే వైట్ ఫ్లై, జాసిడ్స్, త్రిప్స్ అండ్ మీల్ బగ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో పొలం అయితే ఈ విధంగా ఉంది. ఆఫ్టర్ స్ప్రేయింగ్ మనము ఒక 5 రోజుల తర్వాత చూసినట్లయితే ఈ జీవోరా స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా మారుతుంది అనేది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు అన్న.